ఏలూరు జిల్లా కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు. జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం జలదుర్గ గోకర్ణేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం. ఇక తెలంగాణ బతుకమ్మ బోనాలు నిర్వహించినట్లుగానే కొల్లేటికోటలో కూడా ప్రతి సంవత్సరం చుట్టుపక్కల లంక గ్రామాల మహిళలు కలువ పూలను తెచ్చి అమ్మవారికి నియమనిష్టలతో సమర్పించుకుంటారు. తెలంగాణలో బోనాల సాంప్రదాయాన్ని కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరలో కూడా కొన్నేళ్లుగా పాటిస్తున్నారు. భక్తులు జాతరలో వివిధ వేషధారణలతో నృత్యాలతో ఆలయ ప్రాంగణం సందడి నెలకొంది. కళ్యాణానికి రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఏలూరు జిల్లా కగ్లూరు మండలం కొల్లేటికోట గ్రామంలో వేంచేస్తున్న శ్రీ పెద్దింటమ్మ దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుండి 24వ తేదీ వరకు అమ్మవారి వార్షిక జాతరోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకున్న సందర్భంలో ఈరోజు ముఖ్య ఘట్టం శ్రీ జలదుర్గ గోకర్ణేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం రాత్రికి అత్యంత వైభవంగా జరుపుకోవడానికి నిర్ణయించడం జరిగింది. దీనికి పందిరిపల్లిగూడెం నుంచి రబ్బలు తీసుకురావడం, అలాగే లంక గ్రామాల నుండి అమ్మవారికి బోనాలు, కలుమ బోనాలు, పెద్దింటమ్మ బోనాలతో మరి మహిళా మాత్రం అధిక సంఖ్యలో కూడా వస్తారని చెప్పేసి మరి నిర్ణయించుకొని దానికి తగిన ఏర్పాట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఈ నెల 24వ తేదీన ఈ ఉత్సవం ముగించుకున్న సందర్భంలో తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలు రెండింటికి కూడా భక్తులు అధికంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపపాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై భవానీ, జై జై భవానీ, జై పెద్దింట్లమ్మ తల్లి. కోరిన కోరికలు తీర్చే కనకమల్లిగా పేరుగాంచిన మా కొల్లేటి పెద్దింట్లమ్మ అమ్మవారి తీర్థ యాత్రలో ఈరోజు శ్రీ జలదుర్గ సమేత గోకర్ణేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని కొల్లేటి లంక గ్రామాల మహిళలు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో అమ్మవారికి కలువ బోనాలు సమర్పించడం అనేది ఇది 3వ సంవత్సరం కొనసాగుతూ ఉంది. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి గ్రామం కూడా ఈ తీర్థంలో పాల్పంచుకొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రమవుతున్నారు. ఏదైతే మంచి సంకల్పంతో మొత్తం కొల్లేరు గ్రామాలందరూ ఏకమై అమ్మవారికి మా 20 చేసుకున్న పండుగ ఇది ఎప్పుడు కూడా అమ్మవారు ఉన్నంత వరకు కూడా తరతరాలుగా మా కొల్లేటి గ్రామాలు సంప్రదాయంగా మలుచుకొని మా అమ్మవారికి మేము చేస్తున్న మనస్ఫూర్తిగా మహిళల పండుగ అన్నట్టుగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి అమ్మవారికి ఇది కూడా జరుగుతూ ఉంటుంది. అలానే మా రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలకు లోను కావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చిన నా పెద్దింట్లమ్మ తల్లికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఏలూరు జిల్లా కైకూరు మండలం కొల్లేటికోట గ్రామంలో వెలిసిన శ్రీ పెద్దింట్లమ్మ వారి ఆలయంలో జాతర మహోత్సవాలు 11/3/2024 నుండి 24/3/2024 వరకు అనగా పౌర్ణమి శుద్ధ పాడ్యం నుండి పౌర్ణమి వరకు విశేషంగా జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు కళ్యాణ మహోత్సవం అంటే ఈరోజు అనగా 21/3/2024 ఉదయం 6 గంటల దగ్గర బోనాల కార్యక్రమాలు, కలువమ్మ బోనాలు, పైగా పెద్దింట్లమ్మ బోనాలు జరుగుతాయి. అనంతరం కలబండి గురేందుకు అమ్మవారి దర్శనం చేసుకుని అందరూ కూడా అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం వార్షిక కళ్యాణం జలదుర్గా గోకర్ణేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈరోజు రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజాము 4 గంటల వరకు విశేషంగా జరుగుతుంది. ఈ భాగంగా పంచభోగాలని కార్యక్రమం ఇది. స్వామివారికి అమ్మవార్లకు చక్కెర పొంగలి, పులిహోర, అలాగే మనకి బూరెలు, లడ్డు, గారెలు ఈ 5 భోగాలు కూడా పంచప్రసాదాలు తీసుకొని స్వామివారు వచ్చేదానికి
ఆ స్వామివారు ఈ ప్రసాదాలన్నీ కూడా అమ్మవారి దేవతార్చనకి రాత్రి 11 గంటలకల్లా చేరుతాయి. అనంతరం ప్రసాదాల నైవేద్యం జరుగుతుంది. ఒక పక్కన కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవం శైవాగం ప్రకారం పాంచాన్యక దీక్షతో శైవాగం ప్రకారం జలదుర్గా సమేత గోకర్ణేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతారని ఆలయ ఉపప్రధాన రుచిగా పి. పరమేశ్వర శర్మ కొల్లేటికోట.